హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో దశాంశ సిరీస్లో మనము ఈరోజు చూసేది రాహు ఇన్ ద 4th హౌస్. సో రాహు ఇన్ ద 4th హౌస్ ఆఫ్ దశాంశ ఎలా ఉండబోతోంది. సో యూజువల్గా రాహు 4th హౌస్లో ఉన్నవాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డీల్ విత్ టెక్నాలజీ మోస్ట్లీ. అంటే ఇక్కడ రాహు 4th ఉన్నాడంటేనే కేతు 10th ఉన్నట్టు కదా. సో యూజువల్గా ఈ కాంబినేషన్లో అంటే రాహు ఇన్ ద 4th హౌస్ ఇన్ దశాంశ చార్ట్ ఉన్నవాళ్ళు యూజువల్లీ వాళ్ళ మదర్ ల్యాండ్కి దూరంగా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫారిన్ జాబ్స్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోరోవర్ రాహు ఇన్ ద 4th హౌస్ యూజువల్గా వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ కానీ ఇవి కానీ కొంచెం అంటే ఇట్స్ దే ఆర్ లైక్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ మంచి టెక్నాలజీతో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొంచెము రిమోట్ ఏరియాస్లో ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అంటే హ్యావింగ్ సమ్ లోన్లీ ప్లేసెస్ ఇట్లాంటి వాటిలో వర్క్ చేయడానికి ఛాన్సెస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ రాహు ఇన్ ద 4th హౌస్ ఒక మంచి ప్లేస్మెంట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మనకి అంటే ఇప్పుడు అందరికీ కూడా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజువల్గా వాళ్ళ అంబిషన్ ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి అనే కదా. సో యూజువల్గా 4th అనేది అంటే దశాంశలో 4th హౌస్ అనేది మనకి మీ ఆఫీస్ని లేదా మీరు ఏ స్థానంలో పనిచేసే అవకాశం ఉంటుంది అనేది. సో రాహు ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు అది ఫారెన్ ప్లానెట్ కాబట్టి ఆపర్చునిటీస్ ఫారెన్ ల్యాండ్స్లో వర్క్ చేయడానికి ఛాన్సెస్ అనేది బాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కాకపోతే మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ సమ్వేర్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా ఆస్పిరేషన్స్ అనమాట. అంటే కెరియర్కి సంబంధించి గోల్స్ ఎక్కువ ఉండడము. సో యూజువల్గా గోల్ పెట్టుకుంటారు, దాన్ని రీచ్ అవుతారు. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికీ దీనికోసం నేను ఇంత కష్టపడింది అనిపిస్తుంది. ఎందుకంటే రాహు డే టు డే వర్క్ని అంటే లైక్ మీరు ఆఫీస్లో ఎట్లాంటి అట్మాస్ఫియర్లో దీనిలో వర్క్ చేస్తారు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ స్పిరిట్తో ఉంటారు అని. రాహుకి ఆల్వేస్ ఆయనకు ఉండేది ఎక్కువ హై ఆస్పిరేషన్సే కదా. బట్ వెరాజ్ 10th చూడండి మళ్ళీను రాహు ఇన్ ద 4th ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కేతు ఇన్ ద 10th. సో కేతు 10th ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పని నుంచి వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అది సంతృప్తినివ్వదు. అంటే మీకు మీరు మీ మీ అంబిషన్స్ లేదా మీరు అనుకున్న ప్లేస్మెంట్స్ కానీ ఇవి కానీ డెఫినెట్లీ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ మేక్స్ యూ మోర్ కన్ఫ్యూజ్డ్. నేను ఈ టార్గెట్ కోసమా ఇంత ఇలా వర్క్ చేసింది అన్న ఫీలింగ్ ఇస్తాడు. ఎందుకంటే 4th రాహు గుడ్ కమ్యూనికేషన్ ఆర్ ఎనీథింగ్ అంటే యూజువల్గా 4th అనేది మన వర్క్ని ఇండికేట్ చేస్తుంది, వర్క్ ప్లేస్ని వీటన్నిటి నేను. సో వేరేస్ 10th వచ్చేప్పటికి కేతు ఉన్నప్పటికీ సో అక్కడ కొంచెము ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉంటుంది. అండ్ మోరోవరు వీళ్ళకి వచ్చే బాసెస్ కూడా కొంచెము అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అనేది అర్థం కాదు. సో హయ్యర్ అఫీషియల్స్ నుంచి కూడా ఒక రకమైన ఎట్లా అంటే సరైన కోఆపరేషన్ ఉండదు అండ్ డైరెక్షన్ లెస్ అనమాట. వాళ్ళు ఒక డైరెక్షన్లో చెప్తుంటారు, అది మీరు ఫాలో అయ్యేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ రాహుకేతువుల యాక్సెస్ అనేది యూజువల్గా ఒకదాన్ని మనం ఎనలైజ్ చేసినప్పుడు డెఫినెట్గా ద అదర్ యాక్సెస్ ఆఫ్ కేతువును కూడా చూడాలి. అప్పుడే మనకి ఈ కరెక్ట్ అనేది వస్తుంది. అయితే ఎప్పుడు కూడా రాహు లాంటి కానీ కేతువు లాంటి ప్లానెట్స్ కానీ యూజువల్గా అవి ఉన్న స్థానానికి అధిపతిని లాగా ఇస్తాయి రిజల్ట్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహు గురువు ఇంట్లో రాహువు డెఫినెట్లీ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఎన్లైటికల్ స్కిల్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు మంచి నాలెడ్జ్ తోటి వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఇస్తాడు. వేరే సాటర్న్ ఇంట్లో అనుకోండి, శని ఇంట్లో రాహు అనుకోండి, అగైన్ అక్కడ కొన్ని వర్క్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్, కాంపిటీషన్లో వెనకబడ్డము ఇట్లాంటివన్నీ చేస్తాడు. అదే మూన్ ఇంట్లో కనుక రాహు అయితే దే నో హౌ టు వర్క్ ఇన్ ఏ షార్ట్ కట్. అంటే షార్ట్ కట్లో మనం ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తే అంటే వర్క్ ప్లానింగ్ అనేది వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. బికాజ్ మూన్ రాహు ఈజ్ ఆల్వేస్ లైక్ మోర్ ఇన్నోవేటివ్. కాబట్టి మూన్ ఇంట్లో ఉన్నా కూడా బెటర్ ఇస్తాడు మీకు. మోస్ట్లీ మనకి ఈ సాటర్న్ ఇంట్లో ఉన్నప్పుడే అది కూడా మీకు రెట్రోగ్రేడ్ సాటర్న్ అయితే కనుక కొన్ని తప్పులు చేయిస్తాడు మనతో పని విషయంలో. సో చేయించి నేర్పిస్తాడు. అదే డైరెక్ట్ సాటర్న్ అయితే మటుకు యూజువల్గా కొంచెము కెరియర్లో ఆపర్చునిటీస్, కాంపిటీషన్లో వెనకపడడం, సో ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కుజుడింట్లో రాహు దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ టెక్నికల్ పీపుల్.
టెక్నాలజీ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకి, ఆ స్కిల్ సెట్తో వర్క్ చేసే వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీస్ ఉండే అవకాశం బాగుంటుంది. అండ్ కుజుడింట్లో రాహు కూడా బాగుంటాడు. అండ్ అగైన్ వీనస్, శుక్రుడింట్లో రాహు అది కూడా ఎక్సలెంట్. బికాజ్ ఒక వర్క్కి స్టిక్ అవ్వడానికి వీళ్ళకి టైం పడుతుంది. అంటే లైక్ చేస్తారు ఇంట్రెస్టింగ్గా, బట్ దే వాంట్ ఆల్వేస్ ఛాలెంజెస్, రొటీన్గా కంటిన్యూ అవ్వడం అనేది. సో యూజువల్గా ఇట్లాంటి వాళ్ళు మనకి మూవీస్కి గ్రాఫిక్ డిజైనర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వర్క్ చేస్తారు కదా. ఇన్ ఎనీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఎనీ కైండ్ ఆఫ్ టెక్నీషియన్ కింద వర్క్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ మోస్ట్లీ దే కెన్ డీల్ విత్ ఫారెన్ ఫిల్మ్స్ అండ్ ఫారెన్ రిలేటెడ్. బికాజ్ ఇట్లాంటి కాంబినేషన్ నేను యూజువల్గా శుక్ర, రాహు అండ్ ద 4th house రిలేటెడ్ రాశి చార్ట్లో చూసినప్పుడు దట్ గర్ల్ వర్కింగ్ ఇన్ హాలీవుడ్, వాళ్ళ మూవీకి లాస్ట్ కేన్స్ దానిలో జ్యూరీ అవార్డు కూడా వచ్చిందని చెప్పారు. బట్ ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్ గుర్తుంది, బట్ ఆ మూవీ నేమ్ అనేది నాకు గుర్తులేదు. బట్ సో ఇలాంటిది అనమాట. అంటే రాశి చార్ట్లో ఉంటేనే 10,000 చూసి ఇచ్చినప్పుడు దశాంశలో 4th ఉన్నప్పుడు యూజువల్గా దిస్ కాంబినేషన్ విల్ బి ఎక్సలెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్స్లో రిలేటెడ్ ఎనీ టెక్నీషియన్. సో కాబట్టి ఎనీ టెక్నీషియన్గా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి కాంబినేషన్స్ ఫారెన్ ల్యాండ్స్లో బెనిఫిక్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పచ్చు. అండ్ బుధుడింట్లో రాహు అగైన్ ఎక్సలెంట్ ఫర్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రొఫైల్స్కి దానికి చాలా బాగుంటుంది. అండ్ రాహుతో వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది మీ బలాన్ని రెట్టింపు చేసి చూపిస్తుంది. సో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కూడాను కొంచెము ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. కానీ అగైన్ దిస్ ఈజ్ రాహు ఇన్ ద 4th house ఇన్ ద లైక్ దశాంశ. ఒకళ్ళు ఫిల్మ్స్లో కానీ పాలిటిక్స్లో కానీ లేదా బిజినెస్ రిలేటెడ్ కానీ టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్లు కానీ ఎక్సెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పర్టికులర్గా చతుర్థాధిపతికి సంబంధించిన దశ కానీ రాహు దశ కానీ వచ్చినప్పుడు వాళ్ళు దీనిలో ఎక్సెల్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఎందుకంటే రాహు వెరీ ప్యాషనేట్ అబౌట్ ద 4th house, అంటే మదర్ల్యాండ్ దీనికి అనమాట ఏదో చెయ్యాలని ఉంటుంది. సో కాబట్టి అది ఎందుకంటే D10 అనేదే దశాంశ ఈజ్ నథింగ్ బట్ ద రాజ్యస్థానానికి సంబంధించినది. అంటే ద సొసైటీలో మనం ఎట్లా ఉంటాము అండ్ దేనికోసం మనము అంటే లైక్ వాట్ ఈజ్ అవర్ గోల్ టువర్డ్స్ ద సొసైటీ ఆర్ మేబీ కర్మ. సో కర్మ కారకత్వం ఉన్న డివిజనల్ చార్ట్ అది. కర్మ అంటే ఏముంది, రోజు మనం చేసే వృత్తి ఉద్యోగాలన్నీ కర్మ కిందకే వస్తాయి కదా. సో అందుకే అనుకుంటా సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు అకర్మలో ఉంటారు. అంటే ఎట్లాంటిది, వాళ్ళు భిక్షాయాటంలో ఉంటారు కదా యూజువల్గా. అంటే పెట్టిన స్వీకరిస్తారు తప్పించి వాళ్ళు అడగరు, వాళ్ళు ఏ పని చేయరు. సో దట్ ఈస్ వాట్. బట్ ఇక్కడ ఏంటంటే మనము రాహు దశాంశలో 4th house అంటే దే వాంట్ టు అచీవ్, అంటే వాళ్ళ గోల్స్ అనేవి వాళ్ళ అంబిషన్స్ అనేవి లేదా వాళ్ళకు ఉండే ఆస్పిరేషన్స్ అనేవి హై లెవెల్లో ఉంటాయి. బట్ రీచ్ అయినప్పుడు మటుకు దే మే ఫీల్ లిటిల్ డిసప్పాయింటెడ్. సో ఇది రాహు ఇన్ ద 4th house ఇన్ దశాంశ ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతోంది అనేది. అండ్ రాహు ఇన్ ద 4th house ఇన్ దశాంశ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మీరు పుట్టిన ప్లేస్లో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో పనిచేసినట్లయితే మీకు కెరియర్ ఆపర్చునిటీస్ ఇంకొంచెం బాగుండే అవకాశం ఉంటుంది. ఉన్న ప్లేస్లో మీకు ముఖ్యంగా సాటర్న్ చతుర్థాధిపతి రాహు కనుక అక్కడ ఉన్నట్టయితే మీకు ఎక్కువ కష్టపడే అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, ఇది చతుర్థ భావంలో రాహు ఇన్ ద దశాంశ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.